Wish you happy married life. కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు గోపి, వచ్చే గెస్ట్ నువ్వు కాస్త జాగ్రత్తగా రిసీవ్ చేసుకో. వాళ్ళకి ఏ లోపం లేకుండా చూడు. అలాగే. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ. హై బేబీ, విష్ ఆల్ ది హ్యాపీనెస్. సార్ ప్రసాదరావు గారు, మీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని అమ్మాయి మ్యారేజ్ రిసెప్షన్ కి మీరు రావటం నిజంగా మా అదృష్టం. ఓ నో, ఇట్స్ మై ప్లెజర్. బిజినెస్ పనులు ఎప్పుడు ఉండేవి, వాటి కోసం ఇలాంటి అకేషన్స్ అనుకుంటామా? వస్తా. హలో, లక్ష్మీ వరప్రసాదరావు గారు. నమస్కారం. ఏమిటి, మేము కలకత్తాలో ఉన్నాం, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు? ఈ మధ్య మీ అమ్మాయి పెళ్లి చేశారట, కనీసం వెడ్డింగ్ కార్డు అయినా పంపించలేదు. అది అనుకోకుండా జరిగిపోయిందండి. ఎవరిని పిలవడానికి టైం లేదు. కనీసం మీ అల్లుడైనా పరిచయం చేయండి. అతను ఊళ్ళో లేదు, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. రాను రాను సొసైటీలో నలుగురు మధ్యకి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది. మా అల్లుడికి మామూలు మెకానిక్ ఎలా చెప్పుకుంటాం? చెప్పకుండా ఎంతకాలం దాచుకుంటాం? నిజమేనండి. ఇవాళ పెద్ద మనుషుల మధ్య ఏదో మాట చెప్పి తప్పించుకున్నారు. రేపో మాపో నిజం బయటపడితే తలెత్తుకు తిరగలేం. ఏదో విధంగా అతని అంతస్తుని మనమే పెంచాలండి. ఎలాగైనా అతని స్టేటస్ మనమే పెంచాలి, లేకపోతే ముందు ముందు మనకే అవమానం వాళ్ళకి కాదు, నాకు. చెట్టంత అల్లుని కళ్ళ ముందు కనిపిస్తుంటే పరువు ప్రతిష్టల కోసమని నా అల్లుడు రాలేదు, ఎక్కడో చచ్చాడన్నట్టు మాట్లాడతాడా మీ డాడీ? అంత పచ్చి అబద్ధాలు ఆడటానికి ఆయనకి సిగ్గులేదు. నా సంపాదన తక్కువే కావచ్చు, కానీ అది నేను కష్టపడి సంపాదిస్తున్నాను, గౌరవంగా బ్రతుకుతున్నాను. ఏమండి, జరిగిన విషయం మర్చిపోండి. నేను ఒక సలహా చెప్తాను, వింటారా? ఏమిటది? సంపాదన అనేది పెరగటం తప్పేం కాదుగా. ఏ, ఇప్పుడు నా సంపాదనతో నువ్వు సుఖపడ్డం లేదా? అలాగని నేను అన్నానా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. అభివృద్ధి అనేది ప్రతి మనిషికి అవసరం. మీరు నా డాడీ దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని సొంతంగా గ్యారేజ్ ఓపెన్ చేశారనుకోండి, మీకున్న పట్టుదలతోనూ తెలివితేటలతోనూ కృషి చేస్తే వేలకు వేలు గడించవచ్చు, లక్షాధికారి కావచ్చు. రేఖ, అప్పుగానైనా సరే ఒకళ్ళ ముందు చేయి చాచడం అడుక్కోవటమే అవుతుంది. దానికంటే ఉన్నదాంతో మన ఇద్దరం సరిపెట్టుకుంటే మంచిది. ఇద్దరు వరకైతే పర్వాలేదండి. ఇక ముందు ముందు మనకు పిల్లలు పుడతారు, సంసారం పెరుగుతుంది. పుట్టబోయే పిల్లల్ని వాళ్ళ అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. నీకు మంచి శుభవార్త. ఏంటి సార్? మనం ప్రారంభించాలనుకున్న షాక్ అబ్జర్స్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించింది, లోన్ కూడా శాంక్షన్ అయింది. ఈజ్ ఇట్? వెరీ గుడ్ సార్. అసలు ఈ ప్రాజెక్ట్ తలపెట్టడానికి కారణమే నువ్వు. ఈ క్రెడిట్ అంతా నీదేనయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో శుభవార్త, ఈ ప్రాజెక్ట్ కి నిన్ను జనరల్ మేనేజర్ని చేయటమే కాకుండా నా పార్ట్నర్ గా కూడా తీసుకుంటున్నాను. సార్, మీరు నా మీద ఇంత బరువు బాధ్యతలు. ఇన్నేళ్ల నీ సర్వీసులో నీ శక్తి సామర్థ్యాలేమిటో బాగా అర్థం చేసుకున్నాను గోపి. నీలాంటి అర్హత కలిగిన మనిషి నా పార్ట్నర్ కావటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాదు, ఈ రోజు నుంచి నీ జీతం నెలకు 5,000 రూపాయలు చేస్తున్నాను. రేఖ, రేఖ, ఏమిటండి, ఏమిటా కేకలు? రేఖ, హ్యాపీ న్యూస్. అయ్యో, ఏమైందండి? అసలు ఏం చెప్పండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లైక్ యూ సో మచ్. హ్యాపీ న్యూస్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమైంది అసలు? నాకు ప్రమోషన్ వచ్చింది డార్లింగ్, ప్రమోషన్. కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీలో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇవాళ నుంచి నా జీతం ఎంతో తెలుసా? 5,000. 5,000? అవును, అక్షరాల 5,000 రూపాయలు. నాకు తెలుసండి, ఇలాంటి మంచి రోజు తప్పకుండా వస్తుందని. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దయాధర్మను ఆశించకుండా, సొంత కష్టాన్ని నమ్ముకున్నందుకు 5,000 ఏంటండి? 5 లక్షలు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఆనందరావు గారు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలో మీ అల్లుడు గారికి పార్ట్నర్షిప్ ఇచ్చారు. జీతం కూడా 5,000 పెంచారు మమ్మీ. పిచ్చి పిల్ల. ఆనందరావు మీ ఆయనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం, అతని హోదాని పెంచడం, 5,000 జీతం ఇవ్వడం, వీటటికి కారణం మీ ఆయన ప్రతిభ కాదు, మీ డాడీ దయాధర్మం. డాడీయా? ఎందుకు అలా చేశారు మమ్మీ? ఎందుక? కూతురు సుఖపడాలనే కోరికతోనూ, అల్లుడి అంతస్తు పెరగాలనే ఉద్దేశంతోనూ, సొసైటీలో మా పరువు ప్రతిష్టలు నిలబడాలనే తాపత్రయంతోనూ చేశారు. అండర్స్టాండ్? మమ్మీ, డాడీ పని చేసింది అంత మంచిది కాదనుకుంటాను.
రేపెప్పుడైనా మీ అల్లుడి గారికి ఈ విషయం తెలిస్తే మరేం కొంప ములిగిపోదు. నువ్వు అనవసరంగా ఏం వరి అవ్వకు. అన్నట్టు రేఖ, సుశీల ఆంటీని, వాళ్ళ అమ్మాయిని, అల్లుణ్ణి మీ ఇంటికి డిన్నర్కి రమ్మని నేను పిలిచాను. మమ్మీ, వాళ్ళు వస్తున్నారు. అది కాదు మమ్మీ, మీ అల్లుడి గారికి ఒక మాట కూడా చెప్పకుండా. వాట్? నువ్వు నీ రిలేటివ్స్ ని డిన్నర్ కి పిలవడానికి కూడా మీ ఆయన పర్మిషన్ అడగాలా? ఇది నీ ఇల్లు. నీ వాళ్ళని ఇక్కడికి పిలిచే అధికారం, హక్కు నీకున్నాయి. మమ్మీ ఒక్క మాట. ఏం మాట్లాడకు. వాళ్ళని తీసుకుని సాయంకాలం నేను ఇక్కడికి వచ్చేస్తాను. డ్రింక్స్, డిన్నర్ అన్ని నేనే అరేంజ్ చేస్తాను. ఓకే బేబీ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యగారు ఆఫీస్ లో ఉన్నారా? ఉన్నారండి. వరప్రసాదరావు గారు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. తమరు దయతలిచి ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి లక్షలు అప్పించారు. గవర్నమెంట్ లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లైసెన్స్ తెప్పించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మిస్టర్ ఆనందరావు, నేను మీకు సహాయం చేసింది మీ కృతజ్ఞతల కోసం కాదు, నా అల్లుడి కోసం. నా అల్లుడి గోపి స్టేటస్ పెరగాలని, అతనికి సొసైటీలో గుర్తింపు రావాలని, గౌరవ ప్రతిష్టలు దక్కాలని మీకు సహాయం చేశాను. తెలుసు బాబు, నాకు తెలుసు. అందుకే మీరు చెప్పినట్టుగానే అతనికి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. నెల 5,000 రూపాయలు జీతంగా ఏర్పాటు చేశాను. ఆనందరావు గారు, నన్ను జనరల్ మేనేజర్ని చేసింది నా శక్తి సామర్థ్యాలు చూసి కాదు. నాకు 5,000 జీతం ఇచ్చేది నా శ్రమకు ఫలితం కాదు. గోపి, నేను చేస్తున్న ఉద్యోగం వరప్రసాదరావు గారి దయ అన్నమాట. నేను తీసుకుంటున్న జీతం వరప్రసాదరావు గారి ధర్మం అన్నమాట. గోపి, నువ్వు పొరబడుతున్నావు. మొదటి నుంచి నీ తెలివితేటల్ని గుర్తించాను, గౌరవించాను. కానీ ఈ రోజు నా తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని ఈ లక్షాధికారి సొమ్ముకు అమ్మేశారు, అంతేగా? గోపి, అర్థం లేకుండా ఆవేశపడి నేను నీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడు. నేను ఏం చేసినా నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం కాదు. మీరు చేస్తున్నది నా బాగు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. మీ పరువు కాపాడుకోవటానికి, మీ ప్రతిష్టకు భంగం రాకుండా ఉండటానికి. మీ అల్లుడు ఓ చిన్న గ్యారేజ్ లో పనిచేస్తున్నాడంటే మీకు చిన్నతనం. ఓ చిన్న కొంపలో కాపురం ఉంటున్నాడంటే మీకు అవమానం. అందుకే ఏదో ఒక విధంగా నాకు సిరి సంపదలను చుట్టబెట్టి, పరువు ప్రతిష్టలను కట్టబెట్టి, మీతో సమానంగా ఐశ్వర్యం అనే అందలు వెక్కించి ఊరేగించాలనుకున్నారు. అందుకే ఈ పని చేశారు. అవును, డబ్బును గౌరవించి డబ్బుకు లొంగిపోయే ఈ సంఘంలో అందరికంటే నాకు ఎత్తైన స్థానం ఉంది. నా అల్లుడు అయిన నువ్వు నీ పేదరికంతో నా పరువుని దెబ్బతీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తావనే భయంతోనే నిన్ను ఐశ్వర్యంలో నిలపాలనుకున్నాను. అది కాదని పేదరికమే పరువు ప్రతిష్ట అనుకుని, అడుక్కు తినడమే ఆత్మగౌరవం అనుకుని మూర్ఖత్వంలోనే నువ్వు బతుకుతానంటే అది నీ దురదృష్టం, నీ దౌర్భాగ్యం. పరాయి వాళ్ళ దయాధర్మాల మీద పరువు ప్రతిష్టలు పెంచుకోవాలనుకోవటం ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటమే అవుతుంది. కేవలం రూపాయి విలువే తెలిసిన మీకు ఆత్మగౌరవం విలువ ఏనాటికి తెలియదు. ఆత్మగౌరవం ఉన్న నేను మీ కల్లుడు కావటం మీ అదృష్టం. ఐశ్వర్యం మాత్రమే ఉన్న మీరు నాకు మావ కావటం నా దురదృష్టం.